మీరు 2014లో మూడోసారి ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి అమరావతి సింగపూరు, సింగపూరు అమరావతి, అమరావతిని సింగపూర్ చేసేస్తాను, అక్కడ ఉన్నటువంటి సింగపూర్ తీసుకొచ్చి అమరావతిలో పెట్టేస్తాను అని చెప్పి లేనిపోయినటువంటి కబుర్లు, ఇక్కడ ఉన్నటువంటి రైతుల్ని ఫ్లైట్లు వేసుకొని సింగపూర్ తీసుకెళ్ళడం, అక్కడ బిల్డింగ్లు చూపించి మళ్ళీ దానికి కొన్ని వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం, అక్కడి నుంచి ఒక మంత్రి గారిని తీసుకుని వచ్చి ఇక్కడ దగ్గర 10-15 సార్లు మీటింగ్లు పెట్టడం. అప్పుడు ముఖ్యమంత్రిగా 2014 నుంచి 19 వరకు ఉన్నప్పుడు 2-3 పర్యాయాలు మీరు సింగపూర్ వెళ్ళడం. తీరా 2019లో మీ పదవి పోయిన తర్వాత 2023లో 22-23లో అనుకుంటా మీరు ఎవరైతే ఆహో ఓహో అని చెప్పి కీర్తించినటువంటి ఆ సింగపూర్ మంత్రి ఈశ్వరన్ గారు, ఆయన్ని సింగపూర్లో ఉన్నటువంటి ఆ కరప్షన్ ఏజెన్సీస్ ఏవైతే ఉన్నాయో, ఈ కరప్షన్ ఎరాడికేట్ చేసేటువంటి ఏజెన్సీస్ ఏవైతే సింగపూర్ ప్రభుత్వంలో ఉన్నాయో, ఆ కరప్షన్ ఎలిగేషన్స్ లో ఆయన్ని దాదాపు సంవత్సరం ఎంతో జైల్లో పెట్టారు.